నిట్ వరంగల్లో పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్లో ఉంటుంది. దీంట్లో పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. సో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి 01/2026. దగ్గర స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 9th of January. లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 8/2/2026 అంటే February 8th is the last date to apply. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి, డిఫరెంట్ పోస్ట్ ఉన్నాయి. సో ఇక్కడ ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు కూడా ఈ పర్టికులర్ కొన్ని వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవచ్చు. సో స్టిక్ టు ద ఎండ్ ఆఫ్ ది వీడియో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ మనం చూద్దాము. సో ఫస్ట్గా సూపరింటెండెంట్ పోస్ట్ అండి. సూపరింటెండెంట్ పోస్ట్కి ఇక్కడ పే స్కేల్ అరౌండ్ మీకు 50,000 ఇన్ హ్యాండ్ శాలరీ వస్తుంది. అప్పర్ ఏజ్ క్రైటీరియా వచ్చేసి 30 years అండ్ ఇక్కడ అప్పర్ ఏజ్ క్రైటీరియా 30 years 2 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 1 అండ్ ఇంకా ST కేటగిరీలో 1 వేకెన్సీ ఉంది. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ వేకెన్సీ. టెక్నికల్ అసిస్టెంట్ వేకెన్సీస్కి పే స్కేల్ వచ్చేసి కూడా పే లెవెల్ 6, ఇన్ హ్యాండ్ శాలరీ అరౌండ్ 50,000 to 55,000 వరకు ఉంటుంది. దీంట్లో టోటల్ వేకెన్సీస్ 11 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వారు కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి. అండ్ అప్రైజ్ క్రైటీరియా వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి 30 years. అండ్ ఇక్కడ టోటల్ వేకెన్సీస్ టెక్నికల్ అసిస్టెంట్కి అన్రిజర్వ్డ్ కేటగిరీ అయితే 6, SC కేటగిరీ 1 వేకెన్సీ, ST 1, OBC 1, ఇంకా EWS కేటగిరీకి 2 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా టెక్నికల్ అసిస్టెంట్కి అప్రైజ్ క్రైటీరియా అన్రిజర్వ్డ్ కేటగిరీకి అయితే 30 years అండి. అండ్ టోటల్ 11 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది గ్రూప్ B వేకెన్సీస్ అంటారు వీటిని. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ C వేకెన్సీస్ అండి. సో గ్రూప్ Cలో సీనియర్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్ వేకెన్సీస్ అనేది ఉంటాయి. సో ఇక్కడ గ్రూప్ C వేకెన్సీస్లో సీనియర్ అసిస్టెంట్కి అయితే పే లెవెల్ 4, సో 25,000 నుంచి 81,000 వరకు ఉంటుంది. సో ఇక్కడ అరౌండ్ అప్రాక్సిమేట్గా మీకు 40,000 to 45,000 వరకు ఉంటుంది పే స్కేల్. 33 years అనేది అప్పర్ ఏజ్ క్రైటీరియా. టోటల్ వేకెన్సీస్ సీనియర్ అసిస్టెంట్కి అయితే 2 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 1 వేకెన్సీ, ఇంకా EWS కేటగిరీలో 1 వేకెన్సీ ఉంది. నెక్స్ట్ సీనియర్ టెక్నీషియన్ వేకెన్సీస్. సీనియర్ టెక్నీషియన్ వేకెన్సీస్ గ్రూప్ పోస్ట్ కోడ్ వచ్చేసి ఇక్కడ 26/ST. సో ఇక్కడ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 7 వేకెన్సీస్ ఉన్నాయి. 7 వేకెన్సీస్లో అన్రిజర్వ్డ్ 4, SC 1, ఇంకా OBC 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ సీనియర్ టెక్నీషియన్ వేకెన్సీస్కి అప్పర్ ఏజ్ క్రైటీరియా 33 years అండి. అప్పర్ ఏజ్ క్రైటీరియా అనేది అన్రిజర్వ్డ్ కేటగిరీకి 33 years, ఇంకా రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్. జూనియర్ అసిస్టెంట్కి పే లెవెల్ 3 ఈజ్ అ పే స్కేల్. అప్పర్ ఏజ్ క్రైటీరియా జూనియర్ అసిస్టెంట్కి 27 years ఉండాలి అండ్ ఇక్కడ 27 years ఉండాలి. టోటల్ వేకెన్సీస్ 3 ఉన్నాయి. అది కూడా కేవలం అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్ వేకెన్సీస్ ఉన్నాయి, అది జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్కి. నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ వేకెన్సీస్ పే లెవెల్ 3 అండి. పే లెవెల్ 3 21,700 నుంచి 69,100 వరకు ఉంటుంది పే స్కేల్. 27 years ఇస్ ద అప్పర్ ఏజ్ క్రైటీరియా. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 14 ఉన్నాయి. అవుట్ ఆఫ్ 14 అన్రిజర్వ్డ్ 7, SC కేటగిరీ 3, ST 2, OBC 1, ఇంకా EWS కేటగిరీ 1 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇవి టెక్నీషియన్ వేకెన్సీస్. సో ఇవి డిఫరెంట్ వేకెన్సీస్ అండి. నౌ కమింగ్ టు ద ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఫస్ట్గా మీరు సూపరింటెండెంట్ వేకెన్సీస్కి అప్లై చేసుకోవాలనుకుంటే టోటల్గా 2 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 1, ST 1. సో ఇక్కడ కావాల్సిన అర్హత బ్యాచులర్ డిగ్రీ ఉండాలి. బ్యాచులర్ డిగ్రీ అయితే ఫస్ట్ క్లాస్ బ్యాచులర్ డిగ్రీ ఉండాలి. సో ఒకవేళ మీరు డిగ్రీలో ఫస్ట్ క్లాస్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు మాస్టర్ డిగ్రీ ఉంటే సెకండ్ క్లాస్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. 50% అనేది ఉండాలి. అండ్ మోర్ ఓవర్ మీకు కంప్యూటర్ అప్లికేషన్ నాలెడ్జ్ ఉండాలి. వర్డ్ ప్రాసెసింగ్, స్ప్రెడ్షీట్, ఎక్సెల్. సో ఎక్సెల్ ఇంకా MS ఆఫీస్ వచ్చి ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి సో టెక్నికల్ అసిస్టెంట్ వేకెన్సీస్కి టోటల్గా 2 వేకెన్సీస్ ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కి మీరు అర్హులు కావాలంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఫస్ట్ క్లాస్ బ్యాచులర్ డిగ్రీ ఉండాలి, అది కూడా సివిల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్. సో ఇక్కడ డిఫరెంట్ స్ట్రీమ్స్లో డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 1, OBC 1. సో ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే సివిల్ స్ట్రీమ్లో బీటెక్ డిగ్రీ ఉండాలి, లేదా ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్లో 1 వేకెన్సీ ఉంది. సేమ్ ఈజ్ ద క్రైటీరియా అండి. ఫస్ట్ క్లాస్ బ్యాచులర్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్లో లేదా MCA చేస్తున్నా కూడా మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్ట్రీమ్లో బీటెక్ లేదా BE చేస్తున్నా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది, లేదా డిప్లొమా చేసినా కూడా ఈ పర్టికులర్ రెస్పెక్టివ్ ఫీల్డ్స్లో మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఒకవేళ డిగ్రీ అయినా డిప్లొమా చేసుంటే ఫస్ట్ క్లాస్ ఉండాలి. ఒకవేళ మాస్టర్ డిగ్రీ ఒకవేళ మీరు చేసుంటే అంటే MTech ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసుంటే 50% మార్క్స్ ఉన్నా కూడా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డొమైన్లో కూడా టెక్నికల్ అసిస్టెంట్ వేకెన్సీస్కి 1 వేకెన్సీ ఉంది అన్రిజర్వ్డ్ కేటగిరీకి.
సో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి, అది కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా పవర్ ఇంజనీరింగ్. ఈ పర్టికులర్ డొమైన్లో మీరు ఎయిదర్ బీటెక్ లేదా డిప్లొమా చేస్తుండి ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్లో టెక్నికల్ అసిస్టెంట్ ఫిజిక్స్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి, 1 అన్రిజర్వ్డ్, 1 ఫర్ ఎస్సీ. ఇక్కడ ఫస్ట్గా బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ వచ్చేసి ఫిజిక్స్ డొమైన్లో మీకు బ్యాచిలర్ డిగ్రీ ఉంటే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఒకవేళ మాస్టర్ డిగ్రీ ఉంటే 50% ఆఫ్ మార్క్స్ ఉన్నా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది ఈ పర్టికులర్ డొమైన్లో. నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ సెంటర్ ఫర్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్, CDIS అంటారు. 2 వేకెన్సీస్ ఉన్నాయి, 1 ఫర్ అన్రిజర్వ్డ్, 1 ఫర్ ఎస్టీ కేటగిరీ. సో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి, అది కూడా కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్లో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి, లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిప్లొమా లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ దిస్ పర్టికులర్ స్ట్రీమ్, అంటే కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ పర్టికులర్ స్ట్రీమ్లో మీకు ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఉంటే ఎలిజిబిలిటీ ఉంటుంది, లేదా మాస్టర్ డిగ్రీ విత్ 50% మార్క్స్ ఉన్నా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఎస్టేట్ డొమైన్లో టెక్నికల్ అసిస్టెంట్ ఎస్టేట్ డొమైన్లో 1 వేకెన్సీ ఉంది, EWS కేటగిరీ. బీటెక్ ఆర్కిటెక్చర్లో చేసి ఉండాలి, లేదా బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో చేసినా కూడా ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఉండాలి. సో ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎయిదర్ డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ ది స్ట్రీమ్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ లేదా ఆర్కిటెక్చర్, కన్స్ట్రక్షన్ అండ్ మేనేజ్మెంట్ ఈ పర్టికులర్ డొమైన్లో మీకు డిగ్రీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ డిసిప్లిన్కి. నెక్స్ట్ వచ్చేసి హార్టికల్చర్, ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి ఇన్ ది డొమైన్ ఆఫ్ అగ్రికల్చర్, ఫారెస్ట్రీ లేదా హార్టికల్చర్ ఉండాలి, లేదా మాస్టర్ డిగ్రీ విత్ 50% ఆఫ్ మార్క్స్ ఈ పర్టికులర్ డొమైన్లో ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో టోటల్గా 1 వేకెన్సీ ఉందండి. మెకానికల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో మెకానికల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ వచ్చేసి EWS కేటగిరీకి 1 వేకెన్సీ అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ లేదా డిసిప్లిన్లో డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసుంటే ఫస్ట్ క్లాస్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫస్ట్గా ఇంతకుముందు చెప్పినట్టుగా మీకు 10th పాస్ అయినా 12th పాస్ అయినా కూడా అప్లై చేసుకునే పోస్ట్ వచ్చేసి సీనియర్ అసిస్టెంట్ పోస్ట్. సీనియర్ అసిస్టెంట్ పోస్ట్కి అన్రిజర్వ్డ్ కేటగిరీ 1 వేకెన్సీ, EWS కేటగిరీ 1 వేకెన్సీ. సో ఇక్కడ సీనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్కి కావాల్సిన అర్హత వచ్చేసి 10+2 ఉండాలి. 10+2 అంటే ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. ఇంకా మీకు టైపింగ్ స్పీడ్ 35 words per minute వస్తే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. బట్ మీకు నాలెడ్జ్ ఉండాలి, కంప్యూటర్ డొమైన్ నాలెడ్జ్, అంటే MS ఆఫీస్ ఇంకా ఎక్సెల్ ఈ పర్టికులర్ డొమైన్లో మీకు నాలెడ్జ్ ఉంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండడం జరుగుతుంది. సో ఇంటర్మీడియట్ చదివితే మీరు సీనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి సీనియర్ టెక్నీషియన్ వేకెన్సీస్ అండి. సీనియర్ టెక్నీషియన్ వేకెన్సీస్లో కెమికల్ స్ట్రీమ్, కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్, ఇంకా డిఫరెంట్ డిసిప్లిన్స్ ఉన్నాయి. ఫిజిక్స్ స్ట్రీమ్ ఇంకా CDIS, సెంటర్ ఫర్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇక్కడ 2 డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా ఎస్టేట్. సో ఈ పర్టికులర్ డొమైన్లో మీకు డిప్లొమా లేదా డిగ్రీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ సీనియర్ టెక్నీషియన్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కెమికల్ స్ట్రీమ్లో 10th పాస్ అయి ఉండి 60% మార్క్స్ ఉంటే 12th పాస్ అయి ఉండాలండి. సీనియర్ సెకండరీ 10+2 విత్ 60% మార్క్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా డిప్లొమా ఇన్ దిస్ ఫీల్డ్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ పర్టికులర్ డొమైన్లో కూడా మీరు డిప్లొమా చేసినా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ITI చేసిండి 2 years ఆఫ్ సర్టిఫికేషన్ కోర్స్ ఉన్నా కూడా మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇది క్రైటీరియా అండి కెమికల్ స్ట్రీమ్కి సీనియర్ టెక్నీషియన్ వేకెన్సీకి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ డొమైన్లో ఒకవేళ 2 వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా, అన్రిజర్వ్డ్ 1 ఫర్ SC. సీనియర్ సెకండరీ ఇక్కడ అర్హత వచ్చేసి 10+2 ఉండాలి. అండ్ ఇక్కడ ITI స్ట్రీమ్లో మీరు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఈ పర్టికులర్ డొమైన్లో 50% ఆఫ్ మార్క్స్ మీరు తెచ్చుకుని ఉంటే 10+2 విత్ 50% ఆఫ్ మార్క్స్. ఇంకా ITI కూడా 1 year ఆఫ్ ఈ ట్రేడ్ డొమైన్లో మీరు చేసి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పొజిషన్కి. ఇంకా డిప్లొమా ఇన్ దిస్ పర్టికులర్ డొమైన్ అంటే డిప్లొమా కంప్యూటర్ సైన్స్ ఇంకా ఇంజనీరింగ్ లేదా డిప్లొమా ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫ్రమ్ ఎనీ పాలిటెక్నిక్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ మీరు అప్లై చేస్తుంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్. నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్ స్ట్రీమ్లో 1 వేకెన్సీ ఉంది. కావాల్సిన తర్వాత మీరు ఇంటర్మీడియట్ పాస్ అయింది, సైన్స్ డిగ్రీలో ఇంటర్మీడియట్ చేసినా లేదా ఇంటర్ పాస్ అయ్యాక ITI ఈ పర్టికులర్ డొమైన్లో చేసినా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. లేదా డిప్లొమా చేసినా కూడా, అది కూడా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో మీరు డిప్లొమా చేసినా కూడా ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఫిజిక్స్ డొమైన్కి మీరు అప్లై చేసుకోవాలంటే కావాల్సిన అర్హత. నెక్స్ట్ IT డొమైన్లో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఇంటర్మీడియట్ పాస్ అయితే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అండి.
లేదా మీరు ఇంటర్మీడియట్ పాస్ అయ్యాక 1 ఇయర్ కోర్స్ కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ డొమైన్లో చేస్తున్నా కూడా, లేదా డిప్లొమా వచ్చేసి కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దీంట్లో చేసినా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇది క్రైటీరియా అండి. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఎస్టేట్ 1 వేకెన్సీ ఉంది. ఓబీసీ క్రైటీరియా, ఓబీసీ డొమైన్లో 1 వేకెన్సీ ఉంది ఓబీసీ కేటగిరీలో. సో సేమ్ ఈజ్ ద క్రైటీరియా. సో మీరు ఇంటర్మీడియట్ విత్ 60% మార్క్స్ ఇంటర్మీడియట్ సైన్స్ స్ట్రీమ్లో చేసి ఉండాలి, లేదా ఇంటర్మీడియట్ చేసిన తర్వాత మీరు ఐటీఐ 1 ఇయర్ కోర్స్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో చేసినా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇంటర్మీడియట్ అయిపోయాక ఐటీఐ సర్టిఫికేట్ విత్ 2 years ఆఫ్ డ్యూరేషన్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో చేసినా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. లేదా డిప్లొమా ఇన్ దిస్ పర్టికులర్ డొమైన్, డిప్లొమా వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో చేసినా కూడా మీరు ఎస్టేట్ డొమైన్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీ. జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీ టోటల్గా 3 వేకెన్సీస్ ఉన్నాయండి. టోటల్గా 3 వేకెన్సీస్ అవుట్ ఆఫ్ 3 వచ్చేసి టోటల్గా అన్రిజర్వ్డ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఈ పర్టికులర్ జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కావాల్సిన అర్హత 10+2 అంటే ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. ఎనీ ఇంటర్మీడియట్ స్ట్రీమ్, ఎనీ స్ట్రీమ్ బట్ ఇంటర్మీడియట్ ఈజ్ ద క్రైటీరియా. సో 10+2 అండ్ ఇంకా టైపింగ్ స్పీడ్ 35 words per minute. సో ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ప్రతి ఒక్కరు జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. ఇది పర్మనెంట్ జాబ్. ఇక ఒకవేళ జాబ్ వస్తే వరంగల్లోనే ఉండొచ్చు. సో ఇక్కడ 3 వేకెన్సీస్ ఉన్నాయి, బట్ అన్రిజర్వ్డ్ కేటగిరీకి మాత్రమే ఉన్నాయి ఈ పోస్ట్కి. నెక్స్ట్ టెక్నీషియన్ వేకెన్సీస్. టెక్నీషియన్ వేకెన్సీ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో 1 వేకెన్సీ ఉంది, కెమికల్లో 1 వేకెన్సీ ఉంది, అండ్ కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో 3 వేకెన్సీస్ ఉన్నాయి, మెకానికల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో 3 వేకెన్సీస్ ఉన్నాయి, ఫిజిక్స్ స్ట్రీమ్లో 1 వేకెన్సీ, ఇంకా సిడిఐఎస్ స్ట్రీమ్లో 1 వేకెన్సీ, ఎస్టేట్ స్ట్రీమ్లో 1 వేకెన్సీ. సో ఈ పర్టికులర్ డొమైన్లో మీరు అప్లై చేసుకోవాలంటే ఈ పర్టికులర్ స్ట్రీమ్స్లో మీకు డిప్లొమా అయినా ఉండాలి, లేదా ఇంటర్మీడియట్ ఈ సైన్స్ స్ట్రీమ్లో చదివి ఉండాలి. ఒకవేళ సైన్స్ స్ట్రీమ్ లేకుంటే ఇంటర్మీడియట్ చదివిన వారు ఐటీఐ స్ట్రీమ్ వచ్చేసి ఈ డొమైన్లో మీరు ఐటీఐ 1 year కోర్స్ చేసి ఉండాలి, లేదా 2 years కోర్స్ మీరు చేసి ఉండాలి ఐటీఐ. అప్పుడే ఈ పోస్ట్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఆడియో విజువల్ సెక్షన్ అండి. సో 10+2 చదివి ఉండాలి ఇన్ సైన్స్ స్ట్రీమ్, లేదా 10+2 సైన్స్ స్ట్రీమ్ లేకుంటే మీరు ఎలక్ట్రానిక్స్ స్ట్రీమ్లో ఐటీఐ చేసి ఉండాలి, లేదా డిప్లొమా ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ స్ట్రీమ్లో చేస్తుంటే మీరు ఆడియో విజువల్ సెక్షన్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఇంతకుముందు చెప్పిన ఏజ్ క్రైటీరియా వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీకి. సో ఎస్సీ ఎస్టీ వారికి అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉండడం జరుగుతుంది, 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ కేటగిరీకి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూడీ కేటగిరీ వారికి అయితే 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. పీడబ్ల్యూడీ ఓబీసీ కేటగిరీ అయితే 13 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే 15 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. ఒకవేళ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ అయితే 40 years వరకు మీరు రాసుకోవచ్చు. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ అయితే సివిలియన్ అయితే 45 years వరకు ఉంటుంది. సో ఇది డిఫరెంట్ క్రైటీరియా, ఏజ్ రిలాక్సేషన్ క్రైటీరియా అండి. సో ఇక్కడ లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 8th of February 2026 ఇస్ ద లాస్ట్ డేట్ టు అప్లై. సో ఇక్కడ మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి లింక్ క్లిక్ చేసి మీరు ఆన్లైన్ అప్లికేషన్ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో డిఫరెంట్ డీటెయిల్స్ అన్నీ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ ఫోటోగ్రఫీ, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, ఇంకా హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అండ్ ఆల్ ది అన్ని రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ అన్నీ ఫోటోకాపీ ద్వారా మీరు అప్లోడ్ చేసి ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో nitw.ac.in/staff recruitmentకి వెళ్ళేసి మీరు అప్లై చేస్తే అక్కడ నాన్ టీచింగ్ వేకెన్సీస్ ఉన్నాయి. నాన్ టీచింగ్ వేకెన్సీస్లో క్లిక్ చేయాల్సి ఉంటుంది. అది క్లిక్ చేసిన తర్వాత మీరు డిఫరెంట్ ఇంతకుముందు చెప్పిన వేకెన్సీస్ అన్నీ వస్తాయి. క్లిక్ హియర్ టు అప్లై అనే ఉండడం జరుగుతుంది. అంటే క్లిక్ చేయగానే మీకు యూ విల్ బీ రీడైరెక్టెడ్ అప్లికేషన్ ఫామ్ లింక్, అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ ఫీ క్రైటీరియా అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి 1500 + GST అండి. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ కేటగిరీ వారికి 1000 + GST. ఇది అప్లికేషన్ ఫీ క్రైటీరియా. సో ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకవేళ మీరుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఎవరికైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుందో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. అప్లికేషన్ ఫీజ్ హెవీగా ఉంది అని మీరు అప్లై చేసుకోకుండా ఉండకండి. గివ్ ఏ ట్రై. ఛాన్స్ ఉంటే ఒకటే స్టేట్లో ఒకటే ఏరియాలో ఉండొచ్చు. జాబ్ స్టాటిక్ జాబ్ కాబట్టి ఇక్కడికి ట్రాన్స్ఫర్స్ ఉండవు కాబట్టి ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. అండ్ ఇక్కడ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఇన్ ద డ్యూ కోర్స్ ఆఫ్ టైం వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్గా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది. సో క్యాండిడేట్ మే టేక్ నోట్ దట్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సెలెక్షన్ ప్రాసెస్
దట్ ఈస్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ షెల్ బి కండక్టెడ్ ఎట్ హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, కోల్కతా సెంటర్. సో ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది. అది కూడా హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, కోల్కతా సెంటర్స్లో మీకు ఇది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ బ్యాంక్ ఎగ్జామ్ లాగానే ఉండడం జరుగుతుంది. సో ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా. సో వన్స్ అగైన్ రిపీటింగ్, సూపరింటెండెంట్ వేకెన్సీస్కి 30 years లోపు ఉండాలి. బట్ ఈ 30 years అనేది అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి టోటల్ 2 vacancies ఉన్నాయి. ఇంకా ఒకవేళ రిజర్వ్ కేటగిరీ వారైతే 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారైతే 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ కేటగిరీ వారైతే 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. సో సూపరింటెండెంట్ 30 years ఇస్ అప్పర్ ఏజ్ క్రైటీరియా. టెక్నికల్ అసిస్టెంట్కి 30 years అనేది అప్పర్ ఏజ్ క్రైటీరియా. సీనియర్ అసిస్టెంట్ 33 years అండి. సీనియర్ అసిస్టెంట్కి 33 years అండ్ సీనియర్ టెక్నీషియన్ కూడా 33 years అనేది ఏజ్ క్రైటీరియా. సో రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ కేటగిరీ వారికి కూడా యాజ్ పర్ ద గవర్నమెంట్ నార్మ్స్. జూనియర్ అసిస్టెంట్కి 27 years అండ్ టెక్నీషియన్ కూడా 27 years. సో ఈ పర్టికులర్ వేకెన్సీస్కి ఇంటర్మీడియట్ అని అడిగారు అర్హత. సో ఈ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీకు ఒకవేళ ఓబీసీ కేటగిరీ అయితే 30 years వరకు ఉంటుంది జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్. అండ్ ఒకవేళ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారు అయితే 27 + 5 years ఇస్ ద అప్పర్ ఏజ్ క్రైటీరియా అండి. సో ఇది స్టేట్లోనే ఉంటుంది కాబట్టి మీకు గివ్ ఎ ట్రై. అండ్ రిమెంబర్, లాస్ట్ డేట్ టు అప్లై ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మాత్రం 8th of February 2026 is the last date to apply. So last date to apply 8th February 2026. మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి. ఫీజు మాత్రం 1500 ఉంటుంది. 1500 ప్లస్ GST. అండ్ nitw.ac.inకి వెళ్ళేసి కెరీర్ స్పేస్ క్లిక్ చేయగానే నాన్ టీచింగ్ వేకెన్సీస్ అని ఉంటాయి. అక్కడికి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ లాస్ట్ డేట్ టు అప్లై రిమెంబర్ 8th of February 2026 is the last date to apply.